మట్టిలో మాణిక్యాలు అరుదుగానే దొరుకుతాయి. అలాంటి మాణిక్యాలను గుర్తించి సానబెట్టినప్పుడే వాటి విలువేంటో ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటి మట్టిలో మాణిక్యమే కాకినాడ చెందిన అటువంటి సుధీర్ అనే యువకుడు. చదివింది బీకామ్ అయినా అతని మదిలో మెదిలిన ఆలోచన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మించిపోయింది. బైక్ విత్ కార్ అనే కాన్సెప్ట్లో తయారు చేసిన ఒక వినూత్నమైన ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కారు యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతోటి కారు రూపకర్త సుధీర్ ఉన్నారు. హాయ్ సుధీర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్, ఒక మంచి వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. సుధీర్, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? మాది కాకినాడ అండి. కాకినాడలోనే పుట్టి పెరిగాను. అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నేను హెచ్ఆర్ మేనేజర్గా హైదరాబాద్ అండ్ బెంగళూరులో లాస్ట్గా వర్క్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఒక వినూత్నమైన కార్ని రూపొందించారు, బైక్ విత్ కార్, కార్ విత్ బైక్. ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే దీని వెనకాల ఏమన్నా ఒక ఇన్స్పిరేషన్ ఉందా మీకు? ఈ కాన్సెప్ట్ నేను హైదరాబాద్ అండ్ బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి 100% మనం ఎస్కేప్ అవ్వలేం, కానీ 50% ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో చేశానండి. ఒక బైక్ 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి మెట్రోపాలిటన్ సిటీస్లో హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. అదే కార్ వెళ్ళాలంటే 1.5 hours వరకు పడుతుంది. సో ఈ కార్ ఏంటంటే ఒక్క పర్సన్ వెళ్ళినప్పుడు స్పేస్ని సేవ్ చేయాలి. అప్పుడు ఏం అవ్వాలంటే ఈ కార్ ఇలాగ మినిమైజ్ అవ్వాలన్నమాట. అంటే 2 seats ఉండే, 4 seats ఉన్న కారు 2 seats అవ్వాలన్నమాట. సో ఆ థాట్ ఇన్స్పిరేషన్తో దీన్ని చేయాలని చేసాము. నాట్ ఓన్లీ కార్ అనమాట, ఏదైనా కానీ స్పేస్ రోవర్స్ కానీ, లేదంటే ఎక్స్పాండింగ్ రోబోట్స్ కానీ, ఎక్స్పాండింగ్ డ్రోన్స్ కానీ, నావీ డాగ్స్ కానీ, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్స్పాండ్ అయ్యి మినిమైజ్ అయ్యే కాన్సెప్ట్ రావాలనే థాట్తో చేశాను సార్. ఓకే, ఈ కారు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎంత ఖర్చు అయింది? దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చెప్పగలరా? ఏమనండి, ఈ కార్ తయారు చేయడానికంటే 85 to 90 days పట్టిందండి. ఎందుకంటే నేను ఒక్కడనే చేశాను, ఏ టీం సహాయం లేకుండా, ఎవరు ఇంజనీర్ సహాయం లేకుండా చేశాను. ఇది ఎలక్ట్రిక్ వెహికల్, ఈవీతో నడుస్తుంది అనమాట. బ్యాటరీ కార్గా దీన్ని చేసాము. హబ్ మోటార్స్ అవి యూస్ చేసాము. మిడిల్లో ఎక్స్పాండ్ అవ్వడానికి హైడ్రాలిక్ అనే ఒక సెన్సార్ టైప్ని మేము యూస్ చేసాము. సో దానివల్ల ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్న బాడీ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అవుతుంది అనమాట. రూఫ్ టాప్తో చేయాలనే ఆలోచనతో చేశాను, కానీ అమౌంట్ సరిపోకపోవడం వల్ల టాప్లెస్గా చేసామండి. బట్ ఇప్పుడు కొలాబరేట్ అవ్వబోతున్న కంపెనీలతో విత్ టాప్తో చేసేలాగా ప్లాన్ చేస్తాం. మీరు చదివింది బీకామ్, కానీ మీ ఐడియాలజీ అంతా కూడా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మించిపోయింది. సో ఎలా వచ్చింది ఈ థాట్ మీకు అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా 26 యూనిక్ థాట్స్ ఉండేయండి. లైక్ మ్యాగ్నెటిక్ క్రికెట్ ఆడేవాడిని. ఇంతవరకు మ్యాగ్నెటిక్ క్రికెట్ అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు. అంటే నేను స్పిరిచువల్గా కొంచెం విల్ పవర్ని నమ్ముతాను. సో అక్కడి నుంచి వస్తుంది అనే దానికి నన్ను పర్సనల్గా ఎవరైనా మీట్ అయితే తెలుస్తుంది. సో అలాగా నాకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. చైనా, జపాన్ వాళ్ళు చాలా ఇన్నోవేషన్స్ చేయడము. సో మనం కూడా మన కంట్రీ నుంచి ఇన్నోవేటివ్గా చేయాలి. ఎందుకు చేయలేము? మన భారతీయులు ఎందులోనూ తక్కువ కాదు. మన నుంచి కూడా చాలా ఇన్నోవేషన్స్ ఇంతకుముందు వచ్చాయి. సో మన యువతను కూడా మనం కరెక్ట్ వేలో గైడ్ చేసినా, లేదంటే మన ఆలోచన తీరును మనం మార్చుకున్నా కానీ మనం అద్భుతాలు సృష్టించవచ్చు. మనం ఎందులోనూ తక్కువ కాదని ఒకే ఒక్క సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. రైట్. ఇప్పుడు మీరు ఈ కారుని తయారు చేశారు కదా, దీని గురించి బాగా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి ఈ కారు యొక్క ప్రత్యేకత ఏంటని అడగడం జరిగిందా? మీతో ఎవరైనా టైప్ పెట్టుకున్నారా? ఇది యాక్చువల్గా ఊహించలేదండి. అంటే ఇంత పెద్ద ఫెమిలియారిటీ BBC ఛానల్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడ్డా, ఇంకా ఇంత ఫెమిలియర్ వరల్డ్ వైడ్గా కూడా USA నుంచి కాల్స్ వచ్చాయి, లండన్ నుంచి కాల్స్ వచ్చాయి, కెనడా నుంచి కూడా కాల్స్ వచ్చాయి. అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి కాల్ వచ్చింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ వెహికల్ని గాజాలో మినిమైజ్ అయ్యాక వెళ్ళడానికి, ఇరుకు సందుల్లో నేరాగా ఉన్న ప్లేసెస్లో వెళ్ళడానికి మాకు ఉపయోగపడతాయండి. బట్ విత్ బుల్లెట్ ప్రూఫ్ కావాలి కాబట్టి మేము మా యొక్క ఇజ్రాయెల్ పీపుల్తో ఫండింగ్ గురించి మాట్లాడతాము, మిమ్మల్ని ఫ్యూచర్లో కాంటాక్ట్ అవుతామని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. బట్ నేను కూడా ఏం చెప్పానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ యూ అండి. బట్ ఫస్ట్ నా కంట్రీ ప్రిఫరెన్స్. నేను ఇది యాక్చువల్గా సీక్రెట్గా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లైక్ చైనా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి. కాకపోతే యూత్కి అది ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం నా కంట్రీకి నేను పేరు తీసుకురావాలి, ఖచ్చితంగా ఇది ఇక్కడే రిలీజ్ అవ్వాలని ఈ ఇండియన్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇండియా నుంచి కూడా సపోర్ట్ చాలా వస్తుంది, ముందు కూడా వస్తుందని చాలా ఆశిస్తున్నాను. ఇండియా నుంచి ఏమైనా కార్పొరేట్ సంస్థలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఎవరెవరు మిమ్మల్ని కలిశారు? ప్రజెంట్ బిగ్ కార్పొరేట్ వాళ్ళు కాదు కానండి, మా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, గుంటూరు, విజయవాడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అలాగే విజయనగరం సైడ్ నుంచి కూడా ఒక పెద్ద ఇన్వెస్టర్ రావడం, UAE నుంచి 75 to 100 CR పెడతామని ఒక పార్టీ కూడా వచ్చిందండి. దానికోసం నేను తిరుపతి సైడ్ వెళ్తున్నాను ఒక 3 daysలో.
వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కువైట్ అండ్ యూఏఈలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి ఇండస్ట్రీస్. సో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక 15 మెంబర్స్ కాల్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత 5 ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారండి. మినిమం 15 CR నుంచి 75 CR వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఒక్క ప్రాజెక్ట్ కాకపోవడం వల్ల ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రోబోట్స్ కానీ డ్రోన్స్ కానీ వేరే ఇన్వెస్టర్స్ కోసం కూడా చూస్తున్నాం. ఒక విషయం క్లియర్గా చెప్పండి. ఈరోజు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతుంది. సో ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా సరే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదు. కొంతమంది యువత అయితే సోషల్ మీడియాకి ముఖ్యంగా సెల్ ఫోన్లకు బానిస అవ్వడం, కొంతమంది పెడదారిని పట్టి కటకటాలు పాలవుతుంది, జీవితం నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎస్ అండి, తెలుగు వాళ్ళ ప్రత్యేకత అండి. అన్ని విషయాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా, వేరే రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా ఒదిగి అన్ని పనులకి కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం, అన్ని విధాలుగా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు చేసుకోవడం, ఈరోజు తెలుగు వాళ్ళ గొప్పతనం ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ తెలుసు. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే గోదావరి జిల్లాలో నేను పెరిగినప్పుడు ఇక్కడ ఆప్యాయతలు మమకారాలు చాలా ఎక్కువ. కాబట్టి నేనేమనుకున్నానంటే అండి, ఇక్కడ నేను ఈ చేసే ప్రాజెక్ట్ కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు కాబట్టి ప్రపంచంలో లేని ప్రాజెక్ట్ నేను చేశానని ఇప్పుడు ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చిన పేరుకి ఇలాంటిది ప్రపంచాన్ని మనం ఆకర్షిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఈ ఇన్వెన్షన్ ఇక్కడి నుంచి ఈ తెలుగు భూమిలో నుంచి పుట్టింది కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇండస్ట్రీస్ పెడితే 100% యువతకి నేను ఉద్యోగదారి వారిని డైవర్ట్ చేయలేను, కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి 30% వారికి ఉపాధి ఇచ్చి ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా చేయడానికి. అంటే నా ఫీడ్ ఎలా ఉంటుందంటే అండి, నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ ఫేస్బుక్ ఫీడ్ కానీ ఇన్నోవేషన్స్తో ఉంటుంది. చైనా ఇన్నోవేషన్స్ కానీ జపాన్ ఇన్నోవేషన్స్తో కానీ, రీసెంట్గా యూఎస్లో అగ్రికల్చర్ రివల్యూషనరీ ఇన్నోవేషన్ ఒకటి చేశారు. అంటే నా ఫీడ్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా ఇన్నోవేషన్ ఫీడ్తో నిండిపోయి ఉంటుంది. నేను ఎలా ఆలోచిస్తానంటే యువతకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రోజు 12 అవర్స్లో మీరు మ్యాక్సిమం 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేసిన ఒక 1 అవర్ ఇన్నోవేషన్స్కి స్పెండ్ చేసి చూసి ఈ ఒక థాట్ మీకు నచ్చింది, దాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని ఆటల్లో మనం అప్లై చేస్తే మనకు వర్కౌట్ అవుద్ది అనే బేసిక్ థాట్లోకి వస్తే యూత్ కూడా మన ఇండియా నుంచి కూడా ఇంకా అద్భుతాలు సృష్టించగలరని నేను ఆల్రెడీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఇన్వైట్ చేశారు, వరల్డ్ ఎంటర్ప్రీనర్ డేకి ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా చాలా ఈ వితిన్ 1.5-2 మంత్స్లో దాదాపు 24 సిటీస్ అండ్ ఇంకా చిన్న తిరగడం జరిగిందండి. సో రతన్ టాటా హబ్లో కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. యూత్ కూడా ఇదే చెప్పాను, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్ దట్ టైం సేమ్ టైం ఇన్నోవేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీపడే సమయం వచ్చిందని, ప్రపంచంతో అదే చైనా అండ్ జపాన్ వాళ్ళతో కూడా మనం కంపీట్ చేయగలం, మనం ఎందులోనూ తక్కువ కాదు, వాళ్ళతో కూడా పోటీపడి నిరూపించగలగాలి అనే ఉద్దేశంతో సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. యువతకు కూడా అదే మెసేజ్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. రైట్, ఇది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రతి యువత కూడా మన పొరుగు దేశాలు ఏ విధంగా టెక్నాలజీలో ముందు దూసుకుపోతున్నాయో ఆ ఐడియాలజీని మనం తీసుకుని ఒక కొత్త రకాల వినూత్న ఆవిష్కరణలు ప్రవేశపెట్టి వాటిని తయారు చేయాలని, ముఖ్యంగా ఏదైతే తన మెదడులో నుంచి వచ్చినటువంటి బైక్ విత్ కార్ని ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు తనతో సంప్రదించడం జరిగింది. ముఖ్యంగా యుద్ధ రంగంలో ఈ కార్ని వినియోగించుకునేందుకు మాకు ప్లానింగ్ కావాలి, మీతో కొలాబరేట్ అవుతామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి కూడా సుధీర్ స్పందిస్తూ దేశానికి నేను ఉపయోగించేలాగా తన కార్ని వినియోగిస్తాను, ఖచ్చితంగా దేశం మీద ప్రేమ మమకారాలతో పాటుగా కొత్తగా ఏదైనా కనిపెట్టాలన్న థాట్ యువతలో ఉండాలని చెప్పి కూడా సుధీర్ చెప్తున్నారు. వీడియో శంకర్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.